అంటే ఎమోషన్ ఫ్రీడమ్ టెక్నిక్. ఎమోషన్‌నే ఫ్రీ చేస్తున్నాం మెరిడియన్స్ నుంచి. ఈ మెరిడియన్స్ నుంచి ఎమోషన్‌ని ఫ్రీ చేసేప్పుడు ఆ స్టేట్మెంట్స్ మీరు విని నెమ్మదిగా ట్యాప్ చేయగానే ఏదైతే ఎనర్జీ ఉందో అది మనం గనక డికాక్షన్ దిగకపోతే మనం ఎలా కొడితే డికాక్షన్ దిగుతుందో ఫిల్టర్ నుంచి తమిళియన్ ఫిల్టర్స్ వాడే వాళ్ళకి తెలుస్తుంది. డికాక్షన్ ఎలాగైతే దిగుతుందో ద సేమ్ వే దీనివల్ల లైఫ్ ఫోర్స్ ఎనర్జీ మూవ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఎనర్జీ మూవ్ అవుతుంది. ఎనర్జీ ఫ్రీ అవుతుంది. రిలీజ్ చేసినట్టుగా. దేన్ని రిలీజ్ చేసినట్టుగా? మన డ్యామ్‌ని, గేట్స్‌ని రిలీజ్ చేసినట్టు. అది ఈఎఫ్‌టి అంటే. ఓకే. యెస్. లెట్స్ గో. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ బాడీ. ఈరోజు మీ నొప్పులు, రేపు బాబు పిల్లల గురించి. నా బాడీలో అన్నీ నొప్పులే. కళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, డయాబెటిస్, లేకపోతే కిడ్నీ పెయిన్. మీరు చూడొద్దండి. చూస్తే మీకు వచ్చేది కాదు. ట్యాపింగ్ అంటే మీరు చెయ్యాలి. తర్వాత చేస్తానంటే ఐ డోంట్ నో ఎన్ని సార్లు, వందల సార్లు చేసుకోవచ్చు. అసలు ఎన్ని వేల సార్లైనా చేసుకోవచ్చు ఈఎఫ్‌టి. చూడడం అంటూ ఏముండదు. ట్యాపింగే అంతే. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ బాడీ. నాకిప్పుడే అర్థమైంది. నాలో ఎంత వరి ఉందో, డబ్బులు లేవని ఎంత వరి ఉందో, డబ్బులొస్తాయో రావో అని ఎంత వరి ఉందో, పిల్లల గురించి ఎంత వరి ఉందో, హస్బెండ్ గురించి ఎంత వరి ఉందో, వైఫ్ గురించి ఎంత వరి ఉందో, ప్రాణం, లైఫ్ ఫోర్స్ ఎనర్జీ ఎన్ని రోజులుంటుందో, ఈ ప్రాణం ఏమవుతుందో భయముంది. వరి ఉంది. బాధుంది. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఇరిటేషన్ ఉంది. ఓసీడీలున్నాయి. యాంగ్జైటీస్ ఉన్నాయి. పానిక్ అటాక్స్ ఉన్నాయి. స్కిన్ డిసీజెస్ ఉన్నాయి. అలర్జీస్ ఉన్నాయి. హార్ట్‌లో బ్లాక్స్ ఉన్నాయి. మీకేదుంటే అది చెప్పండి. లేనిది చెప్పక్కర్లా. ఒకవేళ ఉన్నా గూడా, చెప్పినా గూడా ట్యాప్ అయితే అవి గూడా ఎళ్ళిపోతాయి. మీకు కనపడనివి గూడా చాలా ఉంటాయి. ఎప్పుడు కనపడాలో అప్పుడే కనిపిస్తాయి. ట్యాప్ చేస్తే అవి గూడా కనపడకుండా వీటన్నిటికి కారణం నాలో ఉన్న లైఫ్ ఫోర్స్ ఎనర్జీని నేను అలౌ చేయట్లేదా? డ్యామ్ గనక నీరుని ఎలా చేయట్లేదో, ఈ ఎమోషన్స్‌తో నేను బ్లాక్ చేశాను ఆ జీవనదిని, లైఫ్ ఫోర్స్ ఎనర్జీని. అందుకనే నేను ఇన్ని నొప్పులతో ఉన్నాను. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. నాకు ఈ రోజే తెలిసింది. ఈ ఎమోషన్స్ అన్నీ తాత ముత్తాతలు నుంచి వచ్చిన బ్లాక్సా? వాళ్ళ ఎమోషన్సా? 7 జనరేషన్స్ నుంచి తెచ్చుకున్న ఎమోషన్సా? పాస్ట్ లైఫ్‌లో నేను తెచ్చుకున్న సోల్ తెచ్చుకున్న ఎమోషన్సా ఇవన్నీ? ఇవన్నీ కంటికి కనిపించని ఎమోషన్ బ్లాక్సా ఇవన్నీ? ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ యాక్సెప్ట్ యూ. ఇవన్నీ నాలోనే ఉన్నాయి. బయట నుంచి రావట్లేదు. బయట వాళ్ళు చూపిస్తున్నారు. చూపించడానికి నేను కాంట్రాక్ట్‌లో తెచ్చుకున్నాను వాళ్ళని. లేకపోతే ఈ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ ముందుకెళ్ళకపోతే లీనియేజ్‌లు అంతమవుతాయి. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అండ్ రెస్పెక్ట్ యూ. ట్యాపింగ్ పాయింట్స్. మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఏ మెమరీస్ ఉన్నాయో అడ్డంగా 7 జనరేషన్స్ నుంచి, పాత లైఫ్‌లోంచి, ఈ లైఫ్‌లో అమ్మా, నాన్న నుంచి ఇప్పటి వరకు
నేనేం వేసుకున్నానో నాకు తెలియదు. ఐ చూస్ టు ఫ్రీ దెమ్. ఈరోజు నేను చూస్ చేసుకున్నాను. వాటిని ఫ్రీ చేయాలనుకుంటున్నాను. లిబరేట్ చేయాలనుకుంటున్నాను. నా ఎమోషన్స్‌ని నా సోల్ మీద నుంచి లిబరేట్ చేయాలనుకుంటున్నాను. నా శరీరం సోల్‌లో ఏమున్నాయో చూపిస్తుంది. నా బాడీ ఎన్నో రోజుల నుంచి నొప్పి రూపంలో నాతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంది. ఇక్కడ బ్లాక్ అయింది, ఇక్కడ బ్లాక్ అయింది, ఇక్కడ బ్లాక్ అయింది. విస్పర్ చేస్తూ ఉంది. నొప్పి నెమ్మదిగా స్టార్ట్ అయింది. వినకపోతే హార్గానే తీసేయాల్సొస్తుంది. డిస్‌ఫంక్షన్ అయిపోతుంది. డిసీజ్ ఈజ్ లేదింకా. ఐయామ్ సారీ బాడీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ బాడీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఎన్ని రోజుల నుంచి ఉంచుకున్నానో. డెలివరీ అప్పుడు గనుక బిడ్డ మెచ్యూర్ అయితే పెయిన్స్ ఎలా వస్తాయో. ఈ ఎమోషన్ మెచ్యూర్ అయిందా? ఇంకా బయటికి రావాలనుకుంటుందా? ఉండలేకపోతుందా? రిలీజ్ అవ్వాలనుకుంటుందా? నిన్ను నేను లిబరేట్ చేస్తాను తల్లి. ప్లీజ్ గివ్ మీ పర్మిషన్. బాడీ, ఇన్నర్ చైల్డ్, లెట్ గో ద మెమరీ. వాళ్ళ మెమరీస్ అన్నీ ఉన్నాయి. జ్ఞాపకాలతో పాటు వాళ్ళ ఎమోషన్స్ ఉన్నాయి. ప్లీజ్ లెట్ గో. బాడీ, ప్లీజ్ లెట్ గో. రిలీజ్. పర్మిషన్ ఇస్తున్నా. ఆ రిలీజ్ అయిన ఎనర్జీని క్లీన్ స్ట్రీమ్‌గా చేస్తా. లవ్ ఎనర్జీగా మారుస్తా. లైఫ్ ఫోర్స్ ఎనర్జీగా మారుస్తా. ఈ రోజు నుంచి నాకు నొప్పులు ఎందుకొచ్చినాయో అర్థమైంది. అసలు నమ్మాలనిపించట్లా. ఈ ఎమోషన్ తీయగానే నాకు నొప్పులు తగ్గుతాయని నమ్మాలనిపించట్లా. అంత ఈజీనా? పెద్ద పెద్ద క్యాన్సర్సే పోతాయా? అంత ఈజీనా? నాకస్సలు నమ్మాలనిపించట్లా. నాకు వేరే ఆప్షనే లేదు. నమ్మి ట్రై చేస్తా. నాకు ఎమోషన్ వచ్చింది. ప్రతీదీ కాల్ చేస్తా. బయట చూడ్డం మానేస్తా ఎమోషన్ వచ్చినప్పుడల్లా. నా లోపలికి, నా శరీరాన్ని చూడటం అలవాటు చేసుకుంటా ఈ క్షణం నుంచి. సారీ చెప్తా ఆ పాటకి. నొప్పున్న పాటకి లవ్ చేస్తా. దానికి లవ్ కావాలి. క్లీమ్ షీమ్ తక్కువైంది. క్లీమ్ షీమ్ అంటేనే లవ్. దానికి నేను ఇస్తా లవ్. ఎడిషనల్ లవ్ ఇస్తా. నొప్పి ఎక్కువగా ఉంది కదా! వేరే పార్ట్ కంటే దానికి ఎక్కువ లవ్ ఇస్తా. దానికి ఇప్పుడు కావాల్సింది ఎక్కువ పెయిన్ తీసుకుందది. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? ఎక్కువ పెయిన్ తీసుకో. దానికి నేను ఇప్పుడు ఎక్కువ లవ్ ఇవ్వాలి. ఈ రోజు నుంచి నా పని నా బాడీలో నొప్పికి లవ్ చేయడం. నా దగ్గర ఉన్న స్టోన్‌కి ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని. క్లీమ్ షీమ్, థాంక్ యూ, ఐ లవ్ యూ అని. నాకు ఏది కుదిరితే అది అని. ఆ బాడీ పార్ట్ మీద నేను పెడతా కొంచెం సేపు. ఇది నా బాధ్యత. తాత ముత్తాతలదో, తల్లిదండ్రులదో, నాదో, పాస్ట్ లైఫ్‌దో ఐ డు నాట్ నో. నా దగ్గరకొచ్చింది. నా జీవనదిని బ్లాక్ చేసింది. నా రెస్పాన్సిబిలిటీ. దాన్ని రిలీజ్ చేయడం. కోపంతో కాదు. ప్రేమ. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ప్లీజ్ లెట్ గో. మై డియర్ బాడీ, ప్లీజ్ లెట్ గో. ఫ్రమ్ ద బాడీ, మైండ్ అండ్ ద సోల్. అన్నీ భయాలు, బాధలు, కోపాలు. టేక్ ఎ లాంగ్ బ్రీత్.
మీ బాడీలోంచి మీ ఇన్నర్ చైల్డ్, మీ శరీరం, మీ బాల్ ఆఫ్ ఊంబులోంచి అన్నీ బయటపడేస్తున్నాయి. ఏవైతే అనవసరమైన బ్లాక్స్ ఎన్నున్నాయో సిమెంట్ బ్యాగ్స్ పడేస్తుంది. మీ ముందు ఒక లైఫ్ స్క్రీన్ పెద్దది 70 mm, ఇంకా ఈవెన్ బిగ్ స్క్రీన్ ఉంది. కళ్ళు మూసుకొని ఆ స్క్రీన్ మీద మీరు ఎంతో ఆరోగ్యంగా గెంతుతున్నారు, పరిగెడుతున్నారు, లేస్తున్నారు, కూర్చుంటున్నారు. విజువలైజ్ దట్ సీన్. ఇట్స్ అ వెరీ బిగ్ థియేటర్ 70 mmలో. టేక్ ఎ లాంగ్ బ్రీత్ అండ్ విజువలైజ్. ఎంతో ఆనందపడుతున్నారు. మీ శరీరం అంతా రికవర్ అయింది. మీ పిల్లలది రేపు చేద్దరు కానీ మీ లవ్డ్ వన్స్ది రేపు చేద్దరు. ముందు మీరు అందంగా తయారైంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వెరీ గుడ్. ఎంత ఆవలింతలు వస్తే అంత రిలీజ్ అవుతుంది. ఎస్, టేక్ వాటర్. నేను వాటర్ అయిపోయింది జరిగింది అని మీరు చేయాలి. వెరీ పవర్ఫుల్. ఇమీడియట్గా మెడిటేషన్ చేసుకోవాలి.